ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేశాను. ఆ కార్యక్రమాలన్నింటికంటే కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దానికి నా మనసుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరం బతికేది జానుడు పొట్ట కోసమే. తర్వాత అవసరాలు వస్తాయి, ఆ తర్వాత లగ్జరీస్ వస్తాయి. తిండి అనేది ప్రతి ఒక్కరికి కడుపు నిండా తిండి తినాలని ఆశిస్తాం. ఇంకా అరాకొర కడుపు నిండా తినే పరిస్థితి వచ్చిందంటే చాలా బాధేస్తుంది. అయితే ఓసారి చరిత్ర కూడా డొక్కా సీతమ్మ నిన్నుంటారు మీరు. ఈస్ట్ గోదావరిలో గన్నవరంలో ఉండేది. ఆ రోజుల్లో ఎవరైతే గోదావరి దాటొస్తే ఎన్నో ఇబ్బందులున్నాయని వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది. అందుకే ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ అంటే అన్నదానం చేయడంలో మేటైన మహిళగా చరిత్రలో మిగిలిపోయింది, శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటున్నాం. అదే సమయంలో నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు తిరుపతికి వచ్చి అన్నదానానికి శ్రీకారం చుట్టాడు. ట్రస్ట్ కూడా పెట్టాడు. ఈ రోజు ఎంతో మంది భక్తులు వచ్చారు. ఉండీలో డబ్బులు వేస్తారు, అన్నదాన ట్రస్ట్ కు నిధులిస్తారు. దీనివల్ల ₹1 టీటీడీ నిధులు పెట్టకుండా వచ్చే డబ్బులతోనే 1,00,000 మందికి అన్నం పెడుతున్నారంటే అది ఆ మహానాయకుడు చూపించిన స్ఫూర్తి. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2018 నేను ప్రారంభించాను. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, అన్నం అనేది అందరికి అవసరం. ఇప్పుడే వివిధ రకాలుగా మనుషులతో లోపల కూడా మాట్లాడాను. ఒక ఆటో డ్రైవర్, ఒక పుష్ కార్ట్ తోలుకునే వ్యక్తి, ఒక బట్టలు అమ్ముకోవడానికి ఊరూరు తిరిగే వ్యక్తి, లేకపోతే చెప్పులు కుట్టుకునే వ్యక్తి, రోడ్డు మీద చెప్పులు కుట్టుకుంటూ బ్రతికే వ్యక్తి, లేకపోతే ఎక్కడనో షాపుల్లో పనిచేసి అరాకొరా జీతంతో జీవితం సాగించే వ్యక్తులందరినీ కూడా నేను విన్నాను. ఇక్కడ కూడా మీరు చూశారు. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళల్లో ఒక ఆనందం ఉంది. మేము సంపాదించే ₹300 లేకపోతే ₹200 ₹100 మధ్యాహ్నం అన్నానికి సరిపోతే కుటుంబాన్ని ఏ విధంగా పోషిస్తానని బాధపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ రోజు మీరు చూస్తే పూటకు ₹5, ఉదయం ₹5, మధ్యాహ్నం ₹5, సాయంత్రం ₹5 అంటే ₹15తో 3 పూట్ల కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. 1,41,000 మందికి రోజుకు తిండి పెట్టాం. ₹130 కోట్ల ఖర్చు పెట్టాం. దగ్గర 4,60,00,000 మందికి అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకుపోతే ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం. కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది. నాకు ఎన్నోసార్లు చెప్పాం, ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన? కావాలంటే మీ పేరు పెట్టుకోండి, ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెబితే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు, వాళ్ళని వదిలిపెట్టమంటే, వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కడాన ఏ పరిస్థితికి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా ₹5కే భోజనం పెట్టాలనే పరిస్థితి, దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. పెట్టనీయకుండా చేశారు, చాలా దౌర్జన్యాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ రోజు ఇక్కడ కూడా మీరు చూశారు అన్నా క్యాంటీన్ ని. నేను మామూలు స్టాండర్డ్స్ లో పెట్టలేదు దీన్ని. ఒక మంచి బిల్డింగ్, మంచి ప్రదేశంలో బెస్ట్ స్టాండర్డ్స్ తో కట్టాం. అన్నం కూడా నాణ్యమైనది, పౌష్టికాహారం ఉండేది, ఇవన్నీ తీసుకొచ్చాం. అందుకనే ఈరోజు మనం చూస్తే 49 మున్సిపాలిటీలో 100 క్యాంటీన్లు ఈ రోజు ప్రారంభిస్తున్నాం. సెప్టెంబర్ ఎండ్ కంతా 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రమంతా ప్రారంభిస్తాం. గిరిజన ప్రాంతంలో అన్ని మండల హెడ్ క్వార్టర్లో పెడతాం. రోజుకు 350 మందికి అన్నం సరఫరా చేసే కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అవసరమైతే కొంతమంది ఇక్కడ రద్దీగా ఉంటే దాన్ని పెంచుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ క్యాంటీన్లో మీరు చూస్తే ఒక రోజుకు 350 మందికి 26,250 రూపాయలు అవుతుంది. 100 క్యాంటీన్లకి 26 లక్షలు అవుతుంది. 203 క్యాంటీన్లు ప్రారంభిస్తే 53,28,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 200 ఖర్చు అవుతుంది. నేను అడుగుతున్నా, ఈ 200 ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో పేదవాళ్ల పొట్టగొట్టింది గత ప్రభుత్వం. అన్నా క్యాంటీన్ పెత్తందారి అని అడుగుతున్నా మిమ్మల్ని. పేదవాళ్లకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత. ఈ రోజు ఇక్కడ నేను చూశాను సంస్థ కూడా. మీరు ఒకసారి చూస్తే ఈ క్యాంటీన్ లో మనం వడ్డించే ఆహారం కూడా పూటకు 34 రూపాయలు పడుతుంది. బ్రేక్ఫాస్ట్ మాత్రం 22 రూపాయలు పడుతుంది. మొత్తం 90 రూపాయలు అవుతుంది. 15 రూపాయలు పే చేస్తే 75 రూపాయలు ప్రభుత్వం గాని, డోనర్స్ గాని, దాతలు గాని ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇక్కడ ఆర్గనైజేషన్ లో కూడా ₹1 ప్రాఫిట్ తీసుకోరు. హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఈ క్యాంటీన్ రన్ చేయడానికి ముందుకొచ్చారు. ఈరోజు దేశంలో రోజుకు 23 లక్షల మందికి అన్నదానం చేసే ఏకైక సంస్థ ప్రపంచంలో హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ అక్షయ పాత్ర. ఎక్కడా ఇంత పెద్ద వ్యవస్థ లేదు. దగ్గర మీరు ఒకసారి చూస్తే దీనికోసం 11 సెంట్రల్ కిచెన్స్ పెట్టారు. ఆధునికమైన ఎక్విప్మెంట్ పెట్టారు. అక్కడ కూడా పరిశుభ్రంగా తయారు చేసి ఇవన్నీ సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను, వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను అన్నా క్యాంటీన్ పెడతానంటే ఆ రోజే రాజుగారు, శ్రీనివాసరాజు ₹1 కోటి విరాళం ఇస్తానని ముందుకొచ్చిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు. ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ భూమి విలువ పెరిగింది, నాకు ₹100 కోట్ల ముందు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది, అందుకే ₹1 కోటి అన్నా క్యాంటీన్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నానని వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు. నిన్న అదే మరిగా భువనేశ్వర్ గారు కూడా అన్నా క్యాంటీన్కి ₹1 కోటి ఇస్తామని ముందుకు వచ్చి ₹1 కోటి డొనేట్ చేశారు. ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది, ఒక మంచి పుణ్య కార్యక్రమం. నేను ఒకటే ఆలోచించేది, ప్రభుత్వం పెట్టగలుగుతాం, వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం. గాని నా ఆలోచన ఈరోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించే డబ్బుల్ని సద్వినియోగం చేయడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరిచ్చే విరాళాల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం.
ఈ కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు 100 రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు, ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని దీనిపైన డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం. దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు, నేను ఈరోజు ఏదైతే 78వ స్వాతంత్ర దిన సందర్భంగా నేను ఒక ఉపన్యాసం చెప్పాను. ఇప్పుడే నా మెసేజ్ ఒకటి ఇచ్చాను. అందులో మీరు చూస్తే రాబోయే 23 తర్వాత మన దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 23 ఈ 23 మనం అందరం సంకల్పం చేసి ఒక పద్ధతి ప్రకారం పనిచేసి ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారవుతాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మీరందరూ గాని 19 నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయ్యుంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు, ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం. మీరందరూ అనుకున్నారు 2004లో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. అప్పటి వరకు హైదరాబాద్ గాని మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం. మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం. దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది. నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు. దాని పర్యవసానం 2014 రాష్ట్రం 2గా విడిపోయే పరిస్థితికి వచ్చాం. అది జరిగింది. మళ్లీ నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను. మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను. ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే 120 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం. దానివల్ల 13.5% జీఎస్టీపీ అభివృద్ధి అయింది.